సడన్గా మీ బ్రీతింగ్ పెరిగిపోతుందా? మీ హార్ట్ రేట్ పెరిగిపోతుందా? మీ మైండ్లో ఆలోచనలు చాలా ఉధృతంగా వస్తున్నాయా? ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోతున్నారా? మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. యాంగ్జైటీ వల్ల ఇదంతా జరుగుతుందనే విషయాన్ని గమనించండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు వాచ్ చేయండి. ఎందుకంటే ఈరోజు వీడియోలో యాంగ్జైటీ ఎలా వస్తుంది, ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా మీ మైండ్ని ఎలా కామ్గా ఉంచుకోవాలో ఈరోజు చెప్పబోతున్నా. నమస్తే ఎవ్రీవన్, నేను మీ హీలర్ మధు, ఎనర్జీ హీలర్ అండ్ ఈఎఫ్టీ యాక్షన్ మైండ్ సెట్ కోచ్. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? మీ ఆలోచనల తీవ్రత పెరగడం వలన మీ బ్రెయిన్లో ఉన్న సర్వైవల్ సెంటర్ అలర్ట్ అవుతుంది. ఇది మీ ఫియర్ సెంటర్కి మెసేజ్ పంపిస్తుంది. నేను ప్రమాదంలో ఉన్నాను అనే ఒక మెసేజ్ని పంపిస్తుంది. అప్పుడు మీ బ్రెయిన్ వెంటనే మీ శరీరం అంతా కూడా స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ మీ శరీరంలో ఎక్కువ అవుతాయో మీ హార్ట్ వేగంగా కొట్టుకోవడం, మీరు సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, మీ చేతులు మీ శరీరంలో షివరింగ్ రావడం, చెస్ట్ ఏరియా అంతా కూడా టైట్గా బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. మీ ఆలోచనల ఉధృతి ఇంకా పెరుగుతుంది. మీకు సరిగా నిద్ర పట్టదు. ఇదంతా బ్రెయిన్ నేను సెక్యూర్డ్గా లేను అని ఫీల్ అవ్వడం వల్ల జరుగుతుంది. మీరేమో కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నాకు ఏదో జరిగిపోయింది, నా గుండెల్లో భారంగా ఉంది, నేను సరిగా శ్వాస తీసుకోలేకున్నాను, నాకు సరిగా నిద్ర పట్టట్లేదు, నా దగ్గర హెల్త్ కార్డు ఉంది, నాకు అన్ని టెస్టులు చేయండి డాక్టర్ అంటారు. డాక్టర్ గారు మీకు టెస్టులన్నీ చేసి ఏం లేదు, జస్ట్ మీకు సరిగా నిద్ర పట్టడానికి ట్యాబ్లెట్స్ రాయిస్తున్నానని రాయిస్తారు. అది వాడిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మళ్ళీ సేమ్, మళ్ళీ నిద్ర పట్టదు, ఆలోచనలు ఉధృతి పెరిగిపోతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ టెస్టులు. నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఈసారి ఇంకొంచెం డోస్ పెంచుతారు. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. దీనికి సొల్యూషన్ లేదా? దీనికి సొల్యూషన్ మీ రూట్ కాజ్ని హీల్ చేయడం, లక్షణాలు సిమ్టమ్స్ని హీల్ చేయడం ద్వారా అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే ఆ సమస్య మళ్ళీ తిరిగి రాదు. ఇక్కడ రూట్ కాజ్ ఏంటి? సమస్య ఎలా మొదలైంది ఒకసారి గమనించండి. ఈ సమస్య మీ ఆలోచనల తీవ్రత ఎక్కువ అవడం వలన మీ బ్రెయిన్ నేను సేఫ్గా లేను అనే సిగ్నల్ని మీ బాడీకి పంపించింది. దీనివలన స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోయాయి. దీనివల్లనే మీకు ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఈ సమస్యకి సొల్యూషన్ చాలా సింపుల్. మీ శరీరానికి నేను సేఫ్గా ఉన్నాను అని అర్థమయ్యేలా చేయడం. నర్వస్ సిస్టమ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్న మెరిడియన్ పాయింట్స్ పైన ట్యాపింగ్ చేస్తూ నేను సేఫ్గా ఉన్నాను అనే సిగ్నల్స్ని పంపించడం ద్వారా యాంగ్జైటీని పూర్తిగా తగ్గించవచ్చు. యాంగ్జైటీని చాలా సింపుల్గా ఎఫెక్టివ్గా తగ్గించుకోవడానికి సింపుల్ ఈఎఫ్టీ టెక్నిక్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసే ముందు మీరు కళ్ళు మూసుకొని మీ యాంగ్జైటీ యొక్క తీవ్రతని గమనించండి. నాకు ఈ యాంగ్జైటీ ఉన్నప్పటికీ నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఈ యాంగ్జైటీ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఈ యాంగ్జైటీ నాలో ఉన్నప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఈ యాంగ్జైటీ వల్ల, ఈ భయం వల్ల నా శరీరం చాలా టెన్షన్గా ఉంది. తెలియని ఈ యాంగ్జైటీ వలన నా ఆలోచనలను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నా సిస్టమ్ ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. దీనివలన నేను సరిగా నిద్రపోలేకున్నాను. నేను
పూర్తిగా అలసిపోతున్నాను. నా యాంగ్జైటీ వల్ల ఇదంతా జరుగుతుందని నాకు తెలుసు. ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నాను. ఈ క్షణంలో ఎలాంటి ప్రమాదం లేదు. నా శరీరం రిలాక్స్ అవుతుంది. నా శ్వాస నెమ్మదిగా జరుగుతుంది. నా హార్ట్ రేట్ నార్మల్ అవుతుంది. నా నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. నేను సేఫ్గా ఉన్నాను. ఇది నాకు తెలుస్తోంది. నేను కామ్గా ఉన్నాను. ఈ కామ్ ఫీలింగ్ని నా లోపలికి నేను అనుమతిస్తున్నాను. నా మైండ్ ప్రశాంతంగా మారుతుంది. నా గుండె చప్పుడు నాకు వినపడుతుంది. నేను ఈ క్షణంలో జీవిస్తున్నాను. నాలో భయం తగ్గిపోతుంది. ప్రశాంతత నా శరీరంలోని ప్రతి అణువులోకి వ్యాపిస్తుంది. నేను రిలాక్స్ అవుతున్నాను. నేను రిలాక్స్ అవుతున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నేను కామ్గా ఉన్నాను. Now relax. Take a deep breath and release. ఇప్పుడు మీ యాంగ్జైటీని గమనించండి. రోజు 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీ శరీరం యాంగ్జైటీని ఎలా రిలీజ్ చేయాలో నేర్చుకుంటుంది. ఈ ట్యాపింగ్ మీకు హెల్ప్ అయిందని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, హీలింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. హీలింగ్ అనేది మీ లోపల నుంచి జరుగుతుంది, బయట నుంచి కాదు. నేను మీ హీలర్ మధు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్, వందే మాతరం.